తొట్లకొండ అనే ప్లేస్కి వచ్చాము. విశాఖపట్నం జిల్లా బౌద్ధ ఆరామము, మంగమారిపేట గ్రామము. తొట్లకొండ అంటారు ఈ ప్లేస్ని. విశాఖపట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ భీమిలి బీచ్ రోడ్లో మంగమారిపేట దగ్గర గల తొట్లకొండపై ఒక బౌద్ధారామాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ వెలుగులోకి తెచ్చింది. సో ఇక్కడ అన్నీ కూడా ఇదివరకటి విశేషాలన్నీ ఉంటాయి. లోపలికి వెళ్దాము, చూద్దాము. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో రాతిని తొలిచి మలిచిన 9 నీటి తొట్లు బయటపడడంతో ఈ కొండను తొట్లకొండ అని పిలిచారు. ఈ తొట్లలో వర్షపు నీటిని నిల్వ చేసుకుని తాగునీటిగా ఉపయోగించారు. తవ్వకాలలో ఇంకా ఒక మహాస్తూపము, స్తూప చైత్యం, మొక్కుబడి స్తూపాలు, శిలామండపం, రాతి నడవలు, భోజనశాల, ప్రవేశ మండపము, వరండాలతో కూడిన విహారాల పునాదులు బయటకు వచ్చాయి. వీటితో పాటు శాతవాహన, రోమన చక్రవర్తుల నాణ్యాలు, బ్రాహ్మీ శాసన ముక్కలు, రాతి కంచె ముక్కలు, ఛత్రము, ఛత్రయష్టి, బుద్ధ పాదాలు, ఎర్రటి మట్టి పాత్రలు బయలుపడ్డాయి. దొరికిన ఆధారాలను బట్టి ఈ బౌద్ధ స్థావరం క్రీస్తుపూర్వం 3 నుంచి క్రీస్తు శకము 3వ శతాబ్దం మధ్యకాలంలో వెలిసిందని చెప్పవచ్చు. కొండ మీద నుంచి చూసు సందర్శకులకు కనువిందు చేస్తుంది ఈ దృశ్యము. సో ఈ విశేషాలు చదువుకుని లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. బౌద్ధ సాంప్రదాయాన్ని చూడడానికి, వారి స్తూపాలను చూడడానికి. చాలా విశాలమైన ప్రాంగణంలో ఈ బౌద్ధ స్తూపాలన్నీ కనుగొనడం జరిగిందిట. మనము బయట చదివాము రాతి నీళ్ళ తొట్టెలు ఉన్నాయని. ఇదే అది. ఇక్కడి వాటర్ కూడా ఇదివరకు రోజుల్లో తాగేవారని చెప్తున్నారు. ఎన్నో స్తూపాలు ఉన్నాయి ఇక్కడ. ఈ స్తూపాలను చూడడానికి సందర్శకులు చాలామంది వస్తున్నారు. ఒక స్తూపము సగం దాకా ఎక్కిన తర్వాత మనకి పైన వ్యూ ఇట్లా కనిపిస్తుంది. చుట్టూతా కూడా ఎన్నో పచ్చని చెట్లు ఉన్నాయి. కొన్ని కట్టడాలు ఇట్లా బయటపడినాయిట. అటు వెనక కొన్ని రాళ్లలాగా, స్తంభాల్లాగా బయటపడినాయి. మేడం, ఈ తొట్లకొండ చరిత్ర గురించి రాష్ట్ర పురావస్తు శాఖ పరిశీలకులు ట్రైనింగ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, గైడ్స్కి ట్రైనింగ్ ఇచ్చాడు, వివరాలన్నీ చెప్తారు కదా. ఓకే. ఈ తొట్లకొండ మనుషుల గురించి ఏం చెప్పారంటే, బుద్ధిస్టులు అక్కడ క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు శకం 300 వరకు 600 సంవత్సరాలు మెడిటేషన్ చేసుకునే జ్ఞానపీఠమ్మ. దీని తొట్లకొండ బుద్ధిస్టు మనస్సు అంటారు మేడం. ఆ రోజుల్లో బుద్ధిస్టులు ఈ ప్రదేశానికి ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చేవారట. చైనా, జపాన్, థాయిలాండ్, అండమాన్ నికోబార్, శ్రీలంక, గుజరాత్, నేపాల్, టిబెట్ నుంచి షిప్పుల ద్వారా వచ్చేవారట. ఒక షిప్పుల ద్వారా మాత్రం ఎందుకు వచ్చేవారట? ఆ రోజుల్లో విమాన మార్గాలు, రోడ్డు మార్గాలు అప్పుడు మనకి లేవు మేడం. సముద్ర మార్గమే ఏకైక మార్గం. ఈ సముద్ర తీర షిప్పుల ద్వారా వచ్చి షిప్పులు ఇక్కడ సముద్రంతో యాంకరింగ్ చేసుకొని బోట్ల మీద, పడల మీద ఉండుకొచ్చి వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ కొన్ని ట్రైనింగ్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఈ బుద్ధిస్ట్ కల్చర్ని విదేశాలకు కూడా తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేసుకొని జరిగిందటమ్మా. అప్పుడు ఈ మహాత్వం ఉంది కదమ్మా, ఇది అత్యంత పవిత్రమైనది మేడం. ఈ మహాత్వం గురించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చిన వివరణ ఏంటంటే, దీన్ని మెయిన్ మెడిటేషన్ సెంటర్ ఆఫ్ ద బుద్ధిస్ట్ మంక్ అంటే పురావస్తు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేడం. ఇది మెయిన్ మహాత్వం కదా. అది పిల్లర్తో కలిపి 81 అడుగులు హైట్ ఉంటుందని చెప్పారు పురావస్తు శాఖ. హైట్ ఎంత ఉంటుందంటే 53 అడుగులు హైట్ ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ ఎవరు మేడం? ఆ లోపల ఏం పెడతారంటే, ఈ మహాత్వాలు నిర్మాణం చేసేటప్పుడు గౌతమ్ బుద్ధం తాలూకా రిలేక్స్ ఉంటాయి కదా మస్తకులు, అవి బంగారపు బరణంలో పెట్టి ఇండియాలో 500 స్తూపాల్లో నిర్మాణం చేశారట. 500 స్తూపాల్లో మహాత్వం కూడా ఒకటి. అయితే గౌతమ్ బుద్ధుని అస్తుకులు పెడతారంటే పెడతారు, ఉంటాయంటే ఉంటాయి. కానీ రీజన్గా ఎందుకు పెట్టాలి, ఎందుకు పెడతారు బుద్ధిస్టులు? ఈ విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు మేడం. గౌతమ్ బుద్ధం తాలూకు అస్తుకులు ఎందుకు పెడతారంటే మేడం, గౌతమ్ బుద్ధం తాలూకు శరీర అవశేషాలు దేవాలయాలు, దేవుని విగ్రహాలు ఎంత పవిత్రమో ఈ మహాస్తూపాల లోపల తన శరీర అవశేషాలు అంతా పవిత్రమేట. ఏంటంటే ఆ పవిత్రతను కొంతమంది ఆఫీసులు అడుగుతారు కూడా మేడం. ఆ పవిత్రత ఏంటంటేనమ్మా,
గౌతమ బుద్ధుడు బుద్ధగయలో 49 రోజులు మెడిటేషన్ చేసుకుని జ్ఞానోదయం పొందారట. జ్ఞానోదయం పొందే వాళ్ళ దిశ ఏంటంటే మానవ శరీర దిశ నుంచి దైవత్వానికి చేరుకునే దిశ వాళ్ళది. వాళ్ళ శరీరం అంతా అనువైన పవిత్రమైంది. ఆ పవిత్ర వస్తువులే ఈ మెయిన్ స్తూపాల లోపల పెడతారమ్మా. అంటే దేవాలయాలు దేవుని గిరిలు అంత పవిత్రమో ఈ మహాస్తూపాల లోపల తన శరీర వస్తువులు అంత పవిత్రని. అందుకని మహాత్మ అత్యంత పవిత్రం కనుకనే ఈ ప్లాట్ఫారం చుట్టూ దాదాపుగా 200 మంది బుద్ధిస్టులు కూర్చొని జ్ఞానం చేసుకునేటమ్మా. అందుకని ఆర్కేఆర్ డిపార్ట్మెంట్ వీటి గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారంటే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మెయిన్ మెడిటేషన్ సెంటర్ ఆఫ్ ద బుద్ధిస్ట్ పంక్తి పురావస్తు ఇన్ఫర్మేషన్ ఈ మహాత్మ అత్యంత పవిత్రమా. ఇక్కడ చిన్న చిన్న రూములు ఉన్నాయి మేడం. ఇవి టోటల్ 72 గదులు ఉన్నాయి. ఈ చిన్న చిన్న రూములు పడిపోయినాయి కదా మా కంపార్ట్మెంట్ ఫౌండేషన్ కనిపిస్తున్నాయి కదమ్మా మీకు. మరి ఫౌండేషన్ ఇప్పుడు ఉంటాయి మరి అప్పుడు 2300 సంవత్సరాలు అలాగుండిపోతాయి మేడం. భయంకర పెనుగాలు పింతపాలు భూకంపాలు మీరు ఎలాగ ఉంటారమ్మా. మరి ఇంక 2 సంవత్సరాలు అయితే తలంతా తెల్లబడిపోదు కదా, చేంజ్ వస్తుంది కదా, ఏటికైనా చేంజ్ ఉంటుంది మేడం. ఈ విహారాలు టోటల్గా 72 గదులు ఉన్నాయి. ఇవన్నీ బౌద్ధ విహారములు అంటారు. ట్రైనింగ్లో ఏం చెప్తారంటే మేడం విహార 72 సెల్స్ అని చెప్తారు. విహారం అంటే విశ్రాంతి గదులు. బుద్ధుస్ లాస్ట్ లాగా ఉండేవట ఈ రూముల్లో. ఇవన్నీ కూడా 12 లేదా 13 అడుగుల కంటే 525 టాపులు ఉండేవట. ఒక్కరు లేదా 2 బుద్ధిస్టులు ఈ రూముల్లో ఉండేవారు మేడం. పడిపోయిన వాటిని ఫౌండేషన్లు పైపైనకు రిపేర్ చేశారు ఆర్కేఆర్ డిపార్ట్మెంట్. అక్కడ రాతి స్తంభాలు కనిపిస్తున్నాయి చూసారమ్మా, అవి స్టోన్ పిల్లర్స్ కాంగ్రిగేషన్ హాల్ అని చెప్పారు. అంటే సమావేశ మందిర మీటింగ్ హాలు. ఒక్కొక్క రాతి స్తంభం 12 అడుగులు హైట్ ఉండి 64 స్తంభాలు టోటల్గా ఉండి ఆ పైన టాప్ కూడా ఉండేదట. వాళ్ళ మీటింగ్లో సభ్యుల సమస్యలు దొరికిన సభా మండపం కదా. ఈ సభా మండపం గురించి గైడ్ చేసినప్పుడు ఆర్కేఆర్ డిపార్ట్మెంట్ని ఉన్నతాధికారులు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు జిల్లా జడ్జిలు హైకోర్టు జడ్జిలు ఏమడుగుతారంటే మేడం ఆ రాతి స్తంభాలు సాధారణంగా కడిగిపోవు ఇరిగిపోయిన ముక్కలు కనిపిస్తున్నాయి కదమ్మా. అందుకని వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే 2200 సంవత్సరాలకు పూర్వం అన్నీ అంత అందమైన కట్టడాలుగా ఉండే ఉంటాయి కదా, ఇప్పుడు పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి కదా, అలాగెందుకు లేవండి ఎలాగెందుకు అయిపోయిన అడుగుతారు. దీనికి 2 కారణాలు నిర్ధారించారు పురావస్తు శాఖ. ఏంటి 2 కారణాలు? కొన్ని 100,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎటువంటి కట్టడాలకైనా ఎటువంటి పుట్టడాలకైనా అంతమించిపోయి దిశ ఒకటి ఉంటుంది కదమ్మా. అలాంటి దిశలో ఉండగా భయంకర పెనుగాలు పింతపాలు భూకంపాలు కొంత అయితే మరికొంత బుద్ధిస్తూ కలిసి వ్యతిరేకించడం మతగస్తులో పడగొట్టడం కూడా జరిగింది. ఈ 2 కారణాల వల్ల ఇవన్నీ లాస్ అయిపోయినది పురావస్తు శాఖ ఇన్ఫర్మేషన్ మేడం. ఇక్కడ యూసేపుడుగా అక్కడ రౌండ్గా కొన్ని జ్ఞానమందాలు ఉన్నాయి కదమ్మా. యూసేపు నారామాలి పేర్లు ఎప్చెడల్ శైత్యాగృహ అంటారు, రౌండ్ ఆకారం సర్క్యులర్ శైత్యాగృహ అంటారు మేడం. శైత్యం అంటే ప్రార్థనా మందిరము జ్ఞాన మందిరమ్మా. ఈ జ్ఞాన మందిరాలన్నీ కూడా 12 లేదా 13 అడుగుల కంటే 25 టాపులు ఉండేటప్పుడు 10 మంది 20 మంది 30 మంది మెడిటేషన్ చేసుకునేవాటమ్మా. ఈ రౌండ్ ఆకారాలు ఉన్నాయి కదమ్మా. ఆ రౌండ్ ఆకారాలు చూసారు కదా మేడం, అవి 16 ఓటీ స్తూపాస్ అని చెప్పారు. ఓటీ స్తూపాలు అంటే దీని పర్పస్ ఏంటంటే ఎందుకు కడతారు యూజ్ అంటే అని అడుగుతారు కొంతమంది ఆఫీసులు మేడం. ఓటీ స్తూపాలు అనేవి డివోటీస్ అంటే భక్తులు కానుకలుగా కట్టించే మన స్తూపాలట. కానుకలుగా ఎందుకు కడతారని అడుగుతారు కదా. అలా ప్రపంచ దేశాలు సిప్పుల ద్వారా వచ్చేవారటమ్మా. చైనా, జపాన్, థాయిలాండ్, అండమాన్ నికోబార్, శ్రీలంక, గుజరాత్, నేపాల్ సిప్పుల ద్వారా వచ్చినప్పుడు ఆ సిప్పులు భయంకరమైన పెంచుపల్లి చిక్కిపోయినప్పుడు సేఫ్ సరిగ్గా గమ్యానికి చేరుకోవడం ప్రార్థించుకునేవారట. ఆ కోరిక నెరవేరే జ్ఞాపకార్థంగా కట్టించబడిన స్తూపాలు ఓటీ స్తూపాలు అంటే మెమోరియల్ పర్పస్ మేడం. ఓటీ స్తూపాలు అంటే చిన్న టెంపుల్ టైప్ కదమ్మా. జూనియర్ బుద్ధిస్ట్ మంక్స్ చిన్న స్తూపాలు చుట్టూ మెయింటైన్ చేసుకుంటారు. సీనియర్ బుద్ధిస్ట్ మంక్స్ పైన 200 మంది, మోస్ట్ సీనియర్ మంక్స్ ఆ జ్ఞాన మందిరం లోపల 8 మంది జ్ఞానంలో ఉండగా ఆ ఎంట్రన్స్లో 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, అంగరక్షలు నైట్ టైంలో కర్రలు పట్టుకొని కాపలా. ఎందుకు ఆ రోజులు ఇదంతా దిట్టమైన అడివటమా. అడవిలో పుల్లు సింహాలు పాములు తిరిగే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ అనిమల్స్ లోపలికి వచ్చి జ్ఞానానికి భంగం కలగకుండా 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అక్కడ చిన్న బోర్డు ఇచ్చారు కదమ్మా. ఆ బోర్డులో ఏమి రాస్తారంటే బుద్ధ పాద ప్లాట్ఫామ్స్ అని ఇచ్చారు. ఇక్కడ ప్లాట్ఫామ్ అక్కడ ప్లాట్ఫామ్ ఉంది కదమ్మా. అవేంటంటే గౌతమ బుద్ధుని యొక్క పాదాలు ఒక సింబల్స్ ఉంటాయి కదా, ఫుట్ ప్రింట్స్, అష్టమంగళ సింబల్ గల పాదుకల్ని బుద్ధిస్టులు ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని మెడిటేషన్ చేసుకునేవారట. 1988లో పురావస్తు శాఖ తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ పాదుకలు కూడా దొరికామా, అది తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టారు. అదే తవ్వకాలు ఇక్కడ ఏం దొరికాయి? రోమన్ సిల్వర్ కాయిన్స్, శాతవన్ కాయిన్స్, బుద్ధుని తలక పాదుకులు, కొంచెం పాలు, కొంచెం కొచ్చు, కొన్ని శిలాశాసనాలు దొరికాయి. కొన్ని స్ట్రీట్ ఆర్కాల మ్యూజియం హైదరాబాద్ మ్యూజియంలో పెట్టారు, మరికొన్ని విశాఖ మ్యూజియం పక్కన ఆర్కాల మ్యూజియంలో పెట్టారమ్మా. ఇక్కడ 4 ఆరామాలు ఉన్నాయి చూడండి మేడం. ఇవి ఏం చెప్పారో తెలుస్తుంది. 4 రెక్టాంగులర్ హాల్స్ అని చెప్పారు. ఆ లాట్లో పెద్ద హాల్ యూసేపుడు వేయించుతూ ఉండేదటమా. 150 మంది భోజనాలు చేయడానికి డైనింగ్ హాలు. ఆ సౌత్లకు రూమ్ ఉంది కిచెన్ రూము, వంటగది. సెంటర్ ప్యాన్లకు రూమ్ ఉంది, అలా ఫుడ్ మీట్లో సామాన్లు అయ్యేటట్టుకుని స్టోర్ రూమ్. మరీ చిన్న రూమ్ ఉంది, స్టోర్ కీపర్ అంటే ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ స్టోర్ రూమ్ కూడా ఉందమ్మా. ఆ రోజుల్లో కొండపైన ఆరోగ్య మెడిసిన్ ప్లాంటేషన్ కూడా ఉండేదట. భయంకరమైన జబ్బులు బాగా చేసుకునేటప్పుడు బుద్ధిస్తు ఉండేటప్పుడు ఆ రాతి సకరాలు ఉన్నాయి కదా, మా రౌండ్గా ముక్క ఉంది కదా, ఆ ముక్క ఏంటంటే ఈ మహాత్మిక మోడల్ మేడం. ఈ మేలు తుప్ప నిర్మాణం చేయబోయే ముందు మినీ తుప్పని మోడల్ తగ్గిస్తే ఆ మోడల్ ప్రకారంగా మహాతుప్ప నిర్మించడం దాని రిప్లికా మేడం. ఇంకా లోపల ఒక స్టోన్ కలిసి ఉంది మేడం. చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది అందులో. అక్కడ ఏముంది? ఆ సింబల్ సర్పం ఉంది మేడం. 7 తలతో నాగసర్పం సింబల్ ఉంది. అది ఎక్కడ ఉంటుంది ఆ సింబలు?
బుద్ధగయలో గౌతమ్ బుద్ధుని తలపై నుంచి ఇలా పొటకించి ఉంటుంది, మా బౌద్ధ రిక్షం కింద ఉంటుంది. ఎందుకు ఉంటుందో చాలామంది తెలియదు కదమ్మా. ఆ సింబల్ బుద్ధిజంలో లేనట్లయితే బుద్ధిజం అంతతో ఆగిపోయి ఉండేదట. ఎందుకని ఆగిపోయి ఉండేది? గౌతమ్ బుద్ధుడు బుద్ధగయలో 49 రోజులు మెడిటేషన్ చేసుకుని జ్ఞానోదయం పొందారటమ్మా. జ్ఞానోదయం పొందబోయే లాస్ట్ టైంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందట మేడం. ఏంటో సంఘటన? 49 రోజులు కూడా ఆహారం లేకుండా జ్ఞానంలోనే ఉన్నారట గౌతమ్ బుద్ధుడు. ఆహారం లేని శరీరం నేర్చించిపోతాం కదమ్మా. అలా నేర్చులో ఉండగా లాస్ట్ ఫైనల్ మూమెంట్లో భయంకరమైన తుఫాను సంభవించిందట. ఆ తుఫాను బీభత్సానికి చలికి ఆకలికి గౌతమ్ బుద్ధుడు వణికిపోయి చనిపోబోతున్న తరంలో ఆ 7 తలతో నాగసర్పం చెంబలు అటస్సులు ఇక్కడ పక్షమయ్యి గౌతమ్ బుద్ధుని తలపంచి ఇలా పటకించిందటమ్మా. అలా పటకించిన చివరి గడిలోనే ప్రాణం కోరుకొని జ్ఞానోదయం పొందగలిగారట. అలా పటకిన ఉండకపోతే తను చనిపోయి ఉండేవారు. చనిపోతే బుద్ధిజం అంతతో ఆగిపోయి ఉండేదంటే సగచిన పరమేశ్వర మేడం. ఆర్కలి డిపెండ్ చెట్లు రాళ్ళు మొత్తం తరగిన తవ్వకాలు జరిపి 1988లో డిస్కార్డ్ చేశారమ్మా. ఇది ఓకే చాలా థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు. వాళ్ళకి కిటుకులు రాళ్ళే కనిపిస్తాయి కానీ గైడెన్స్ చెప్పించుకునే వాళ్ళకి 2200 సంవత్సరాల విషయాలు తెలుస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనము ఈ బౌద్ధ ఆరామం విశేషాలన్నీ గైడ్ ద్వారా బాగా తెలుసుకున్నాము. ఈ తొట్ల కుండ ఈ పేరులో మనము ఈ రాతి ట్యాంక్స్లో వాటర్ నిల్వ ఉంటుంది అనుకున్నాము కదా. రాతి నీళ్ళ తొట్టెలు ఇవన్నీ వీటిల్లో రకరకాల మూలికలన్నీ కలుపుకుని మంచి ఆరోగ్యవంతమైన వాటర్ తాగేవారట బౌద్ధులు అందరూ కూడా. సో అట్లాగా మంచి గాలి పీల్చుకుంటూ మంచి వాటర్ తాగుతూ మంచి ఆహారము న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూ ఈ బౌద్ధ మత ప్రచారం కోసము ఎంతో పాటుపడేవారు. ఈ ప్రదేశంలో ఎంత మెడిటేషన్ కూడా చేసుకునేవారని తెలుస్తుంది. సో ఒక అద్భుతమైనవి చూసాం మనము. మొత్తము చూసి ప్రొసీడింగ్ అవుట్.